హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి ముగ్గుతో కాకుండా దీపం పెట్టేస్తూ వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే దీపారాధన అనేది ఇంట్లో చాలా ముఖ్యము. అలాగే మీకు మీషో హాల్ చూపిస్తానన్నాను కదా, ప్రోడక్ట్ అయితే వచ్చింది అని చెప్పేసి ముందు వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా అండి, పూజతో అయితే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ముగ్గుతో ఎందుకు అని చెప్పేసి చాలా అంటే చాలా కళగా ఉంది పూజా మందిరము. ముందు వరలక్ష్మి వ్రతం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను అని చెప్పేసి ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను. చూడకుండా ఉన్నట్లయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. అమ్మవారిని చాలా బాగా రెడీ చేశాము. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే పూజ చేసుకున్నానండి. తోరణం అది చూస్తున్నారు కదా మీరు నా చేతికి కంకణం అది కట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకొని ఇంట్లో ఏవీ లేవు. పంచదార అయితే నైవేద్యంగా పెట్టాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు పంచదార కానీ లేదా పటిక బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా పెట్టొచ్చండి నైవేద్యంగా. ఏం తప్పేం కాదు. చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా అయితే ధూపం ప్రతిరోజు అండి, మంగళ శుక్రవారాలనే కాదు కానీ ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం కూడా నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్గా ఉంటుందండి ఇంట్లో. ఆ స్మెల్కి మనకు ఒక మంచి పాజిటివ్గా అయితే ఉంటుంది. అందుకే నేను ప్రతిరోజు కూడా ఇలా ధూప్ స్టిక్ ఇవి ఉంటాయి కదా, ధూపం అయితే ఖచ్చితంగా వేస్తానండి. మనకు అదొక ఒక మంచి ఫీల్ లాగా ఉంటుందండి ఇంట్లో. ఆ స్మెల్ మామూలుగా అగరబత్తులు వెలిగిస్తాము, ఆ స్మెల్ వేరే. ఇలా ధూపం వేసుకుంటూ ఉన్నామంటే ఈ స్మెల్ వేరే అండి. నిజంగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఇంకా పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను కదా. ఇంకా డ్రెస్ అయితే చూసేద్దాము. చూస్తున్నారా, పార్సల్ అయితే అప్పుడే వచ్చిందండి. నేను వీడియో తీసి పక్కన పెట్టేశాను అనమాట, మీతో షేర్ చేయొచ్చు అని చెప్పేసి. మనకి పార్సల్ అనేది ఈ కుర్తీ అనేది మొత్తం కూడా 3 పీస్ సెట్ అండి. మనకి కుర్తీ వచ్చేసి 500 చేంజ్ అయితే చూపిస్తుంది. నేను కొన్నదైతే 481కి అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే ఎప్పుడైనా ఆన్లైన్ పేమెంట్ చేస్తే చాలా తగ్గుతుందండి. 20 ఆర్ 30 రూపీస్ కూడా తగ్గుతుంది. ఇంకా లైవ్లో తీసుకున్నారంటే హండ్రెడ్స్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు షేర్ చేద్దామని చెప్పేసి పిక్ తీస్తూ ఉంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపించింది నాకైతే. ఇందులో ఇంకొకటండి, మనకి నేను ప్రోడక్ట్ చూపిస్తున్నాను కదా మీషోలో, సేమ్ ప్రోడక్ట్ అంటే నేను కొన్న దాంట్లోనే మీరు తీసుకున్నారు. నేను కోడ్ మీకు కావాలి అనుకుంటే కోడ్ మెన్షన్ చేస్తాను. ఆ కోడ్లోనే తీసుకున్నారంటే బయ్యర్స్ చాలామంది ఉంటారండి. చాలామంది దగ్గర కూడా ఈ కుర్తీస్ అవైలబుల్గా ఉండొచ్చు. నేను ఎలా చెప్తున్నానంటే నా వరకు వచ్చింది కాబట్టి ప్రోడక్ట్ ఎంత బాగుంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి నేను మీకు రివ్యూ ఇచ్చానంటే నేను కోడ్ మెన్షన్ చేస్తాను. ఆ కోడ్లో తీసుకుంటే మాత్రమే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి ఇలాంటివి మీషోలో చాలానే ఉన్నాయి. బయ్యర్స్ చాలామందే ఉన్నారు. ఇంకా నచ్చింది కదా, ఆ సేమ్ కుర్తీ కదా అని వేరే బయ్యర్ దగ్గర తీసుకున్నారు అంటే క్వాలిటీ అయితే మారచ్చు. అందుకే చెప్తున్నాను. సేమ్ కోడ్లో ఒకవేళ మీకు కావాలంటే సేమ్ కోడ్లో తీసుకున్నారంటే సేమ్ ఒకే బయ్యర్ దగ్గర, నేను బై చేసిన దగ్గరే మీకు కూడా ప్రోడక్ట్ వస్తుంది. క్వాలిటీ సేమ్ వస్తుందన్నమాట. నెక్ చూసారు ఏ విధంగా ఉంది. హ్యాండ్స్ అయితే మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. ఏమో ఇలా ఉంచుతానో ఉంచనో నాకు కూడా తెలీదు. నచ్చలేదు అనుకుంటే హాఫ్ హ్యాండ్స్‌గా కట్ చేసి స్టిచ్ చేసుకుంటాను. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి. నెక్ ఎక్సలెంట్ అండి కుర్తీ అయితే, నిజంగా చెప్తున్నాను కదా. 481. మామూలుగా ఇప్పుడు యూట్యూబ్స్‌లోనే వచ్చేసాయి కుర్తీస్ అన్నీ కూడా అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. మనకి ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్టే ఉంటుంది. మళ్ళీ అలా ఏమి ఉండదండి. కొద్దిగా డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రైజెస్ 600, 700 అలా అమ్మేస్తున్నారు కుర్తీ మొత్తం సెట్ కూడా. నేను మీషోలో తీసుకున్నాను. నాకు వచ్చిన కుర్తీ మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. నేను మొత్తం కూడా ఎప్పుడైనా సరే అండి, నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను నేను. మళ్ళీ రివర్స్ పంపించడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి నా దగ్గర ఎలాగో స్వియింగ్ మిషన్ ఉంది కదా, స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. మనకి అది కాక వేస్ట్ దగ్గర అది పట్టదండి కింద. మనకి కరెక్ట్గా పెట్టుకున్నామంటే కొందరు సైజెస్ చెప్పలేము, అలా ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. టైట్గా పట్టేసినట్టు అలా ఉంటాయి ఓపెన్స్ దగ్గర. అందుకు
అందుకని చెప్పేసి ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానంటే నాకు కావాల్సినట్టుగా ఫిట్టింగ్ నేను చేసుకోగలుగుతాను కాబట్టి ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. చున్నీ కూడా ఎంత బాగుందో అండి. చున్నీకి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారా? మనకి ప్యాంట్‌కొచ్చేసి మనకి పాకెట్ కూడా ఇచ్చారనమాట. నేను తర్వాత చూశాను. ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఇంక ఇక్కడ ఈ వేస్ట్‌గా పడున్న డబ్బాలతో అయితే నేను ఏ విధంగా చేశానని చెప్పేసి మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! ఇది అయితే నేను కట్ చేశానండి. ఆల్రెడీ ఒక హోల్ ఉంది కదా! సిజర్ తీసుకొని మొత్తం కూడా కట్ చేశాననమాట. రౌండ్ మొత్తం కూడా కట్ చేశాను. కట్ చేసి నేనేమనుకున్నానంటే ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఆ ఎడ్జెస్ కొద్దిగా ఏమన్నా కోసుకుంటాయేమో అని చెప్పేసి నేను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టాననమాట. అవి చుండ్రకపోయినట్లు అలా ఉన్నాయి. చూడండి బాక్స్ అయితే ఎలా వచ్చిందో. పర్లేదులే అని చెప్పేసి ఇంక అలాగే ఉంచేసాను. ఇదైతే కోకోపీట్ అండి. నేను మొన్న షో పీసెస్ తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా కొద్దిగా మట్టి, అలాగే కొద్దిగా కోకోపీటు ఇవన్నీ వేసుకుంటూ మట్టి అయితే బాగా కలిపేసి అయితే అది మనం మనీ ప్లాంట్ మీరు ముందు వీడియోస్‌లో మన వ్లాగ్స్ చూసినట్లయితే నేను మనీ ప్లాంట్ నుంచి కొద్దిగా మొక్క అయితే కట్ చేసి వాటర్ బాటిల్‌లో అది ఉంటుంది కదా! మనకి బాదం మిల్క్ బాటిల్, గాజు బాటిల్ అండి అది. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తాగినప్పుడు అది పడేయకుండా ఇంటికి తీసుకొచ్చాననమాట. మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి షోగా బాగుంటుందని చెప్పేసి. ఇంకా అదే ప్లాంట్ ఇంక ఇక్కడ ఏమనుకోవద్దండి, దీపు అయితే వీడియో తీశాడు. ఈ విధంగా నేను కిచెన్‌లో పెట్టున్నాను. కిచెన్‌లో పెట్టిన తర్వాత కొద్దిగా ఏర్లు అవి వస్తున్నాయండి చిన్నగా. అందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా పెట్టేద్దాము అని చెప్పేసి పెట్టాననమాట. ఇంక ఇలాగే పెట్టేసి నేను కొద్దిగా మట్టి, కొద్దిగా కోకోపీటు ఇలా వేసి పెట్టాననమాట. చాలా లుక్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. చూపిస్తాను. ఇంకొక బాక్స్ కూడా ఉందండి. చూద్దాం ఇంకా బాగుంటే ఖచ్చితంగా చేస్తాను. బాగా ఎక్కువగా గ్రీనరీగా ఉంటే ఇంట్లో కూడా అదొక మంచి ఫీల్ అనేది ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఖాళీగా ఉన్న టైంలో ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా ఎనర్జెటిక్‌గా ఉంటామండి. మనము అలా డల్‌గా ఏం వర్క్ లేదు కదా! పడుకున్నామంటే ఇంక బద్ధకం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ ఈరోజు సండే కదా! ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే హాస్పిటల్‌కి అయితే వెళ్ళేసొచ్చానండి. వెళ్ళేసొచ్చి బయట పడినుంటే ఒంటిమిట్ట వరకు పోయేసొచ్చాను. వచ్చి ఇంకా 1:30 అయ్యింది మేమొచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ చికెన్ చేస్తుంటే నేను బగారా రైస్ అయితే చేశానండి. ఇంకా ఇద్దరం కూడా వర్క్స్ అయితే షేర్ చేసుకొని మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ చేసేసి తను నిద్రపోతుంటే నేను ఈ వర్క్ అయితే చేసుకున్నాను. పిల్లలు కూడా మేల్కొనే ఉన్నారు, నిద్రపోలేదనమాట. మా దీపునది మీరు చూసే ఉంటారు. మా దీపు నాకు ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్‌గా ఉంటాడండి నిజంగా. చెప్పాలంటే చాలా హెల్ప్‌గా, అమ్మంటే చాలా ఇష్టము దీపుకైతే. రిషికి కూడా ఉంటుంది కానీ బయట పెట్టదనమాట. దీపు అలా కాదండి, నేనేం చెప్పినా చేస్తాడు. లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకెక్కడ పెట్టానని చెప్పేసి లుక్ కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగా వచ్చింది లుక్కు. ఇంకొకటి ఉంది కదా! ఇంకొకటి కూడా అలా పెట్టేసి ఇంకా చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్స్‌లో కూడా. మన ఛానల్ ఇప్పటి వరకు కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మొత్తం కూడా చూస్తారని అనుకుంటున్నాను. మంచి మంచి వ్లాగ్స్‌తో అయితే మేము ముందుకొచ్చేస్తూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి ఏవైనా వర్క్స్ చేసుకుంటే మనకు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.